వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పింఛన్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఎన్నికల ప్రచారంలో సూపర్ 6లో భాగంగా వాళ్ళు చెప్పుకున్న విధంగా మేనిఫెస్టోలో ఏదైతే మెన్షన్ చేశారో వాటికి సంబంధించి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో 50 ఏళ్ళకే పింఛన్స్ అనేది అమలు చేస్తామని చెప్పేసి 4000 పింఛన్ ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పడం జరిగిందండి. అదే దిశగా మనకు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం ఉంది. సో వాటికి కావాల్సిన డాక్యుమెంట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకోండి. త్వరలో మనకి ఏపీసీఓ పోర్టల్లో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వారి యొక్క లాగిన్లో మనకి వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో 2,50,000 మంది పింఛన్దారులు అనేది అవకతవకలు జరిగాయని చెప్పేసి వాటిపై వెరిఫై అయిపోయిన తర్వాత ఫర్దర్గా మనకి ఈ 50 సంవత్సరాల పింఛన్ అనేది మనకి అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తారు, ఏ క్యాస్ట్కి ఇస్తారని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. సో మేనిఫెస్టోలో అయితే మనకి చెప్పడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్స్ అనేది మేము పెంచి అలాగే 4,000 రూపాయలు ఇస్తున్నాం కదా, ఆ పింఛన్ అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మనకి మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేయడం ఉంది. ఇక్కడ మీకు 1 by 1 అయితే డిస్ప్లే చేస్తానండి. సో ప్రధానంగా బీసీ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, అలాగే మైనార్టీలకు కూడా మనకి 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో పింఛన్ మీరు పొందాలంటే వాటి యొక్క గైడ్లైన్స్ అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. సో గత ప్రభుత్వంలో కూడా ఇదే గైడ్లైన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వంలో కూడా ఇదే గైడ్లైన్స్ అనేది కంపల్సరీగా ఉంటాయండి. సో ఈ ప్రాసెస్లో భాగంగానే మనకి 1 by 1 అయితే పథకం అమలు చేస్తూ వెళ్తుందండి. సూపర్ 6లో భాగంగా మనకి పింఛన్ అనేది పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, అలాగే డిఎస్సి సంబంధించి కావచ్చు, అలాగే మనకి అన్నా క్యాంటీన్లకు సంబంధించి కావచ్చు, అలాగే రీసెంట్గా ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కావచ్చు, ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 అయితే మనకి అమలు చేసుకుంటూ వెళ్తుంది. సో ప్రధానంగా పింఛన్ సంబంధించి 50 ఏళ్ళకే మేము మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్లో భాగంగానే ముందడుగు వేస్తూ మనకి డేటా అనేది కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో గత వైసీపీ ప్రభుత్వంలో 2,50,000 పింఛన్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి అవి వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ కొత్త పింఛన్లు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సమాచారం అయితే రావడం ఉంది. ఈ పింఛన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వారి యొక్క ఏపీసీఓ పోర్టల్లో మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో 50 ఏళ్ళ పింఛన్ పొందాలంటే వారికి కావాల్సిన అర్హతలు ఏంటి, వారికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఒకసారి మనం చర్చించుకుందాం. సో ప్రధానంగా అర్హతలు అనేది పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి. అలాగే కుటుంబంలో ఎవరైతే పింఛన్ పొందుతారో ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, 4 వీలర్ కానీ, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. అలాగే పొలం వచ్చేసరికి 10 ఎకరాలు మించి ఉండకూడదని చెప్పేసి, అలాగే విద్యుత్ యూనిట్ సంబంధించి 300 యూనిట్లు మించి ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మనకి గైడ్లైన్స్ అయితే ఉంది. సో గత ప్రభుత్వంలో కూడా ఇదే ఉంది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అర్హతలు అయితే ఇవి పాటించాల్సి ఉంటుంది. సో ఈ అర్హతలకు అన్ని అనుగుణంగా ఉంటేనే మీరు పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటికి కావాల్సిన డాక్యుమెంట్ అండి. సో ఖచ్చితంగా ఎవరైతే 50 సంవత్సరాల పింఛన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఏజ్ కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వైఏపీ పింఛన్ అంటే వృద్ధాప్య పింఛన్ అంటే ఇదివరకైతే 60 సంవత్సరాలకు పెట్టున్నారు, ఇప్పుడు తగ్గించి మనకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మనకి హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి ముందడుగైతే వేయడం జరుగుతుంది. సో 50 సంవత్సరాలు ఆధార్ కార్డులో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏజ్ మార్పించుకుంటే మటుకు పింఛన్ అనేది రాదు. 50 సంవత్సరాలు ఉంటే కన్నా వాటికి సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసి ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ హిస్టరీ మీద మీకు వృద్ధాప్య పింఛన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అలాగే వీటికి సంబంధించి పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము, అలాగే మన కుల సర్టిఫికేట్ సంబంధించి కంపల్సరీగా ఉండాలి. వీటితో పాటు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అలాగే కరెంటు బిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెంటు బిల్ అనేది ట్యాక్స్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు 6 స్టెప్ బ్యాలెన్స్ సంబంధించి ఏవైతే మనకు విద్యుత్ కానీ 300 యూనిట్ల లోపల కానీ ఎక్కువగా ఉండకూడదు అనమాట. 300 యూనిట్ లోపలే ఉండాలి. అలాగే 4 వీలర్ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. అలాగే మనకి అర్బన్ ప్రాపర్టీలో 1000 స్క్వేర్ ఫీట్ కానీ ఎక్కువగా ఉండవు అని చెప్పేసి ఈ గైడ్లైన్స్ అయితే రావడం జరుగుతుంది. త్వరలో మీరు ఈ డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోండి. మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీద ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రధానంగా మనకి 50 ఏళ్ళ పింఛన్ త్వరలో అయితే అమలు చేయడం జరుగుతుంది. సో మనకి వెబ్సైట్లో కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఈ 2,50,000 పింఛన్ల అవకతవకలు జరిగాయి కాబట్టి ఇవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇందులో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ మిగతా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని రిజెక్ట్ చేస్తూ
ఆ ప్లేస్లో కొత్త పెన్షన్స్ తీసుకురావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో ఒకసారి అయితే మీరు మీ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించి మరొకసారి మీ ముందుకు ఖచ్చితంగా లైవ్ డెమో వీడియో కూడా చేస్తాను. ఎప్పుడు ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది, ఏపీసీ పోర్టల్ గ్రామ సచివాలయం అనేది ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అప్డేట్ వచ్చిన వెంటనే ప్రధానంగా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైతే 50 ఏళ్ళు నిండినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ డాక్యుమెంట్లని రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో రెడీ చేసుకొని ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ ఉండాలండి, అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఒంటరి మహిళ ఎదిగిన ఒంటరి మహిళ సంబంధించి 50 ఏళ్ళు పూర్తి ఎదిగిన వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని రెడీగా చేసుకోండి. త్వరలో మనకి 50 ఏళ్ళకి పింఛన్ అనేది మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇదండి పింఛన్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.